జస్ట్ అండ్ అలాగే అనుష్క గారి క్యారెక్టర్ లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. యా అంటే 25-30s లో ఎలా ఉంటారు, తర్వాత ఈ పోస్టర్ చూస్తే 40s లో ఎలా ఉంటారు అనేది ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. అంటే మేబీ మూవీ కంప్లీట్ చేయడానికి ఇంత టైం పట్టిందని అనుకోవచ్చా? ఇది ఒక రీజన్ అనుకోవచ్చా? లేదండి, అంటే ఇట్స్ ఫర్ ద క్యారెక్టర్ పరంగా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిజైన్, ఇలా ఉండాలి అని మూవీ ఫాస్ట్ చేసామండి. ఇట్ టుక్ ఎ వైల్. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? నేను నా రోల్, బికాస్ వీళ్ళు ముందే షూట్ స్టార్ట్ చేశారు, ఒక స్కెడ్యూల్ ఫినిష్ చేసుకున్నారు. నా రోల్ వచ్చేటప్పటికి ఐ డిడ్ ఇట్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఫినిష్ చేశాను. లాస్ట్ ఇయర్ నవంబర్ లో, మొన్న నవంబర్ డిసెంబర్ కి ఐ ఫినిష్డ్ మై షూట్ పార్ట్. మీ స్కెడ్యూల్ మొత్తం అయిపోయింది? నా స్కెడ్యూల్ అయిపోయింది. ఐ డిడ్ 40-45 days 50 days చేశాను అనుకుంటా. సో అంటే మీ క్యారెక్టర్ లో ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది, అండ్ అలాగే అనుష్క గారి క్యారెక్టర్ లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో వి థాట్ మేబీ సినిమా క్యారెక్టర్ పరంగానే ఇట్ ఈస్ లైక్ దట్ అండి. అంటే తను ట్రైలర్ లో చూస్తే కూడా యు సీ హర్ యాజ్ అ కండక్టర్, అండ్ దెన్ తర్వాత మళ్ళీ హౌ. అండ్ త్రూఅవుట్ స్టోరీ గురించి చెప్పాలి అని అంటే అనుష్క గారు చాలా పవర్ఫుల్ గా కనబడుతున్నారు. ఇంతకు ముందు మూవీస్ ఒక అరుంధతి, లేకపోతే తర్వాత వచ్చిన భాగమతి, అలాంటి క్యారెక్టర్ లో ఎంత మంచి ఎలివేషన్ ఉందో ఈ సినిమాలో కూడా. అంటే ఇది మోర్ ఆఫ్ అ కమర్షియల్ ఫిల్మ్ అయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ ఎమోషనలీ కమర్షియల్. అంటే దిస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ టు హర్ క్యారెక్టర్. Emotional scenes lo, you know how Anushka garu does, and there's lot of emotion, lot of pain in her role. You see that it says victim, criminal, and then legend. So almost academic ardhamaipotundi the transformation of her. So she was brilliant. And ఆమె యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన, బట్ ఎస్పెషలీ ఇన్ ఘాటి ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ డెప్త్, షీఈస్ ఆల్రెడీ దేర్. బట్ అంత వైలెంట్ గా, అంత ఏమంటారు, వెరీ సీరియస్, వెరీ అలాంటి ఒక రోల్ చేయాలి. అలాంటి ఒక రోల్ లో అనుష్క గారిని చూడాలని మనం ఎప్పటి నుంచో పీపుల్ వుడ్, లేడీ సూపర్ స్టార్ ని పీపుల్ వుడ్ లవ్ టు వాచ్ ఇన్ దట్ రోల్. నౌ ఫైనలీ ఇట్ హ్యాపెండ్, అండ్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మైండ్ బ్లోయింగ్. యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు వెరీ రిస్కీ సీక్వెన్సెస్. మీ దగ్గర కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? లాట్ ఆఫ్ సీక్వెన్సెస్, చాలా ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయా? సినిమాలో చూస్తే తెలుస్తుంది మీకు. బట్ ఆబ్వియస్లీ, బట్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్, వెరీ రిస్కీ ఫైట్స్, అవన్నీ తనే చేశారు. అంటే తను షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండి అసలు. అంటే మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి, అనుష్క చాలా పెద్ద ఆర్టిస్ట్, తను ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, ఆల్మోస్ట్ 25 years కంప్లీట్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఒక ఆర్టిస్ట్ గా ఇంకొక ఆర్టిస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు కానీ, లేకపోతే వేరే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు మీకేం అనిపిస్తుంది యాజ్ ఆర్టిస్ట్ గా? ఎస్పెషల్లీ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్స్, there is so much to learn. మీకు when you are passionate about acting, when you are passionate about what you are doing, మీకు తెలియకుండానే మీరు చాలా నేర్చేసుకుంటారు. అనుష్క గారు కావచ్చు, విక్రమ్ ప్రభు గారు, ఈజ్ ఆల్సో ఫినామినల్ యాక్టర్. జగపత్ బాబు గారు ఉన్నారు. అండ్ అలాగే ఈ మూవీలో రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు. లేదండి, the lot of big actors, there's so much to learn from them, especially I was working very closely with Anushka and I got to learn so many things, and how she approaches her role, how చిన్న details ని కూడా ఎంత సీరియస్ గా తీసుకుంటారు. ఎక్కడా కూడా she doesn't want చెయ్యి పైన దాన్ని ఏమంటారు పెట్టుకుంటాం కదా, టాటూస్ లాగా, చెయ్యి పైన అది అందులో చిన్న డాట్ మిస్ అయినా కూడా షీఈస్ వెరీ పర్టికులర్. షీ డజంట్ వాంట్ టు, అంటే ఆ క్యారెక్టర్ ట్రైట్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆల్ దోస్ క్యారెక్టర్ ట్రైట్స్, లేకపోతే తను చేసేది ఏదైనా సరే షీ విల్ గివ్ హర్ 100%. అది యాజ్ అన్ యాక్టర్ మనం ముందున్నప్పుడు, అరే ఇంత పెద్ద యాక్టర్ కదా, చిన్న విషయం ఏమైతుంది, అసలు ఎవరు చూస్తారు, అనుష్క స్క్రీన్ మీద ఉన్నప్పుడు అదెవరు పట్టించుకుంటారు అని అనుకుంటాం. బట్ తనకు అట్లా కాదు. షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్
all the smallest of the details, and she wants to give her best, and she's extremely professional. ఎక్కడా కూడా అసలు ఏదో సరదాగా సీన్ చేస్తున్నప్పుడు she's just mind blowing. అంటే చాలా దగ్గరగా చూసాను కదా, సో ఇన్స్పైర్డ్, వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు అయితే చాలా రిస్కీ ఉండేవి. అసలు ఏం అవసరం ఉంది ఇప్పుడు ఇంత చేయడానికి అని అనిపిస్తుంది. బట్ వాళ్ళు అట్లా అందుకే అంత పెద్ద యాక్టర్స్ అవుతారు. సో మచ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే. అండ్ అలాగే ఇందులో జగపతి బాబు గారితో కూడా మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఓకే. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సూపర్ ఫన్, సూపర్ కూల్. అసలు సో హ్యాండ్సమ్ జగపతి బాబు గారు. అసలు అదొక చూస్తుంటేనే మ్యాలీనెస్ మ్యాచ్యూనెస్ కనిపిస్తుంది. ఇట్స్ గ్రేట్ అండి. అంటే దిస్ అనదర్ యాక్టర్ జాన్ విజయ్ అని తమిళ్ నుంచి. I personally like him a lot. మీ ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి? ఉన్నాయి. మీ ఫాదర్ రోలా? కాదా? ఓకే. Then there's Ravindra Vijay who is playing, who's another brilliant actor. Okay. VTV Ganesh is also there, and Larissa Banesi, after 10 years she's coming back to Telugu. Appudu heroine ga chesindamma. She's coming back to Telugu after a long time. Lot of other actors, ante ఇంత పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు దిస్ ద కొలాబరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వండర్ఫుల్. అండ్ ద క్యాప్టెన్ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్, క్రిష్ గారు. సో పిలిచారు. నేను వేదంకి ఒక రోజు షూట్కి వెళ్ళాను. ఐ రిమెంబర్ గోయింగ్ టు షూట్. అప్పుడు క్రిష్ గారికి ఐ జస్ట్ వెంట్ టు ద షూట్. బట్ పర్సనల్ గా ఈ మూవీకి ముందే పిలిచారు. ఇట్ వాస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఘాటి అంటే అపార్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ దట్ ఐ డిడ్, ఇంత మంచి క్యారెక్టర్ చేసే అవకాశంతో పాటు గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ స్టేజ్ ఆఫ్ మై కెరీర్ లో అంత మందితో యాక్ట్ చేయడం ఈ సంథింగ్. చాలా తక్కువ టైంలోనే ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది అని అనుకున్నారా? 10 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి. 10 ఏళ్ళు అయింది. ఐ స్టార్టెడ్ మై ట్రయల్. బట్ స్టిల్ ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత పెద్ద స్టార్ తో చేయడము చిన్న విషయం కాదు. అవును, ఐ వాస్ లక్కీ, ఎక్స్ట్రీమ్లీ లక్కీ. అంటే క్రిష్ గారే పిలిపించారు ఒకసారి. పిలిచి చూద్దాము ఎలా చేస్తాడు ఏంటి, మంచి యాక్టర్ చేయగలుగుతాడు, మంచి రోల్ కదా అని ఇదే ఆఫీస్ లో మాట్లాడాను. క్రిష్ గారు బాగుంటది, ఐ థరోలీ ఎంజాయ్డ్ ది స్క్రిప్ట్. రేపు స్క్రీన్ మీద చూసిన తర్వాత ఐ నో పీపుల్ విల్ హేట్ మీ, పీపుల్ ఆ క్యారెక్టర్ ని పీపుల్ విల్ హేట్ దట్ క్యారెక్టర్. బట్ the real success of an actor is when people either love you so much or hate you so much as an actor. So I'm sure people are going to, whether they hate me or love me, they are going to enjoy this character so much. Apart from all the other characters, ee character ni kuda asalu viparitanga enjoy chestaru.